అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి పండుగ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ తెలుగువారి ప్రధాన పండుగలలో ఒకటి. ఇది పంటల పండుగ, కృతజ్ఞత పండుగ, కుటుంబ ఐక్యత పండుగగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంలో ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత: సూర్యుడికి కృతజ్ఞత చెప్పే పండుగ. రైతులు తమ పంటలు పండిన ఆనందాన్ని పంచుకునే రోజు. ప్రకృతి, పశువులు, మనుషుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ. ఈ పండుగలో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రాంతి 3 రోజులు. భోగి. సంక్రాంతికి ముందు రోజు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి పాత బాధలకు వీడ్కోలు, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతారు. మకర సంక్రాంతి ప్రధాన పండుగ రోజు సూర్యదేవుణ్ణి పూజ, పొంగలి, తీపి వంటలు, కొత్త బట్టలు, కుటుంబ సమేతంగా పూజలు జరుపుకుంటారు. కనుమ పశుపూజ రోజు గోవులు, ఎద్దులకు అలంకారం, గ్రామాల్లో పండుగ వాతావరణం, ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు. సంక్రాంతి ప్రత్యేక సాంప్రదాయాలు: తెల్లవారుజామున రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, గోవులకు పూజ, పెద్దలకు దానాలు, బంధువులతో కలిసి భోజనం. సంక్రాంతి ప్రత్యేక వంటకాలు: పొంగలి, పులిహోర, బెల్లం అరిసెలు, నువ్వులుండలు, చెరుకు, పండ్లు. సంక్రాంతి పండుగ సందేశం: సంక్రాంతి మనకు నేర్పేది ఒక్కటే, కష్టానికి ఫలితం తప్పక వస్తుంది. కృతజ్ఞత ఉంటే జీవితం పండుతుంది. సంక్రాంతి అంటే మార్పు. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశి నుంచి మరో రాశికి మారే రోజును సంక్రాంతి అంటారు. అందులో మకర సంక్రాంతి అత్యంత పవిత్రమైనది. ఈ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకనే ఈ పండుగను శుభారంభాల పండుగ, పంటల పండుగ, కుటుంబ పండుగగా భావిస్తారు. రైతు జీవితంతో సంక్రాంతి అనుబంధం: ఒక రైతు ఏడాది పొడవునా చేసిన కష్టానికి ఫలితం ఈ కాలంలో కనిపిస్తుంది. పచ్చగా పండిన పంటలు, నిండుగా ధాన్య కొట్లు, ఇవే సంక్రాంతి ఆనందానికి మూలం. సంక్రాంతి రోజు రైతు సూర్యుడికి నమస్కరిస్తాడు, భూమికి కృతజ్ఞత చెబుతాడు, గోవులకు పూజ చేస్తాడు. ఇది ప్రకృతి, మనిషి మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. ఇందులో మహిళల పాత్ర అండ్ సాంప్రదాయం: తెల్లవారుజామున లేచి రంగవల్లులు, గొబ్బెమ్మలు, ఇంటిని శుభ్రం చేసి పండుగ వంటలు సిద్ధం చేయడం. ఇవన్నీ ఇంట్లో శుభశక్తిని ఆహ్వానించే ఆచారాలు. పిల్లల ఆనందం: సంక్రాంతి ప్రత్యేకత: గాలిపటాలు ఎగరేయడం, భోగిపళ్ళు, బంధువుల ఇళ్లకు వెళ్ళడం, కొత్త బట్టలు. పిల్లల జ్ఞాపకాలలో నిలిచిపోయే పండుగే సంక్రాంతి. సంక్రాంతి వంటకాల వెనుక అర్థం: బెల్లం తీపి మాటలు, నువ్వులు బలం మరియు ఆరోగ్యం, పొంగలి సమృద్ధి, చెరకు మాధుర్యం. తినే ప్రతి పదార్థంలో ఒక సందేశం ఉంది. సంక్రాంతి మనకి ఇచ్చే జీవన సందేశం: కష్టపడితే ఫలితం తప్పదు, కృతజ్ఞత ఉంటే జీవితం పండుతుంది, కుటుంబం ఉంటే ఆనందం